Hi students, today we will discuss about the statics chapter. So topic is couple. మనము కంపల్సరీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే దయచేసి ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ నుండి ఈ యూనిట్ అనేది మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటో చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. దయచేసి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండమ్మా. ఇది నెక్స్ట్ రెండోది కపుల్ అనమాట. సో మన వీడియోస్ని ఏది ఫిజిక్స్ ఛానల్ని దయచేసి ఓల్డ్ స్టూడెంట్స్ దయచేసి న్యూగా జాయిన్ అవుతున్న కాలేజీలో జాయిన్ అవుతున్న పిల్లలకి దయచేసి పరిచయం చేయండి. న్యూ స్టూడెంట్స్కి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేలా చేసి వాళ్ళకి రోజు కూడా వీడియో వెళ్తుంది. మీరు పొందినటువంటి మార్క్స్ కానీ లేదా మీరు పొందిన బెనిఫిట్ వాళ్ళు కూడా పొందులాగున దయచేసి వారి చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఓకేనా? సరే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏ పెయిర్ ఆఫ్ ప్యారలల్ ఫోర్సెస్ దట్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక పెయిర్ ఆల్రెడీ మొమెంట్ ఆఫ్ ఫోర్స్లో అయితే సింగిలే, ఇక్కడైతే పెయిర్ అనమాట. రెండు ఫోర్సెస్ తీసుకున్నాం, ఏబి రెండు ఉన్నాయి. దట్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, రెండు కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఇక్కడ నుంచి ఓ పాయింట్ నుంచి ఏకి ఎంత మ్యాగ్నిట్యూడో ఓ నుంచి బి కూడా అంతే మ్యాగ్నిట్యూడ్. అండ్ డైరెక్షన్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంది. నెక్స్ట్ బట్ డైరెక్షన్ ఇది ఇటు వెళ్తుంటే ఇది ఇటు వెళ్తుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. బట్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఎంత, ఈ రెండింటిని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ డి. అండ్ ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ అయినా సరే రొటేట్ చేసేటప్పుడు ఇదంతా జరుగుతుందని చెప్తున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ కపుల్. ఓకేనా? సో ఇది మనకి డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది దేని మీద వర్క్ చేయొచ్చు అంటే బాటిల్ మూత తీసుకోండి. బాటిల్ తీసుకుంటే బాటిల్ ఇలా మనకి ఏం చేయాలా, బాటిల్ ఉన్నటువంటి ఆ క్యాప్ ఇలా తిప్పుతూ ఉంటాం, అవునా? ఇలా బాటిల్ ఇలా పెట్టుకుంటే బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, బాటిల్ క్యాప్ ఇలా మనం రొటేట్ చేస్తూ ఉంటాం. ఇలా ఇది ఇటు తిరుగుతుంది, ఇటు సైడ్ ఏమో ఇలా తిరుగుతుంది. అర్థమవుతుందా? బాటిల్ క్యాప్ రొటేట్ చేసేటప్పుడు ఈ ఫోర్స్, ఒక ఫోర్స్ ఏమో ఇటువైపు వస్తుంది, రెండో ఫోర్స్ రెండు వేళ్ళు పెడతాం ఇటువైపు, ఒకటి లెఫ్ట్ హ్యాండ్ లేకపోతే లెఫ్ట్ రైట్ అని ఒక డైరెక్షన్. ఏ మూత ఇట్లా పెట్టి తీసుకుంటాం, ఓకేనా? ఇటు తిప్పుతూ ఉంటాం. ఇటు తిప్పుతున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫోర్స్ ఏమో ఇటు వెళ్తుంది, ఈ ఫోర్స్ ఏమో ఇటు వస్తుంది, ఇలా. అదే మనకి ఇక్కడ చెప్పింది ఏబి. మరి ఇక్కడ క్యాప్ యొక్క మిడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఓ పాయింట్ అని చెప్పొచ్చు. అది ఓకేనా? సరే, అదే ముందు అబ్జర్వ్ చేద్దాం. ఏ స్పెషల్ కేస్ ఆఫ్ ఏ మూమెంట్స్, ఇది పెయిర్ అనేది ఏమేమి కలిగి ఉండాలి అంటే ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉండాలి, ప్యారలల్ ఉండాలి, రెండు ప్యారలల్గా ఉండాలి, బట్ డైరెక్షన్ మాత్రం ఆపోజిట్గా ఉండాలి. రెండు ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటే దాన్ని నాన్ కొలీనియర్ అంటారు. ఓకేనా? రెండు ఎట్ ఏ టైం జరుగుతాయి బట్ సేమ్గా ఉండదు. అర్థమవుతుందా? సేమ్ డైరెక్షన్లో వెళ్ళడం. ద ఎఫెక్ట్ ఆఫ్ ఏ కపుల్ ఈజ్ టు ప్రొడ్యూస్, ఈ ఎఫెక్ట్ అనేది కపుల్ యొక్క ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవటం కానీ లేదా టర్నింగ్ ఎఫెక్ట్ని ఆపటం కానీ, ఆపటం కానీ కాపాడటం కానీ. ఈచ్ ఫోర్స్ ఆఫ్ ద కపుల్ హ్యాస్ బీన్ ఓన్ ఇట్స్ మూమెంట్, ప్రతి ఫోర్స్కి ఒక మూమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? ద మూమెంట్ అంటే ఇలా తిప్పుతున్నాం అని చెప్తున్నాం కదా, ఇప్పుడు ఈ ఫోర్స్ ఉంది కదా, నువ్వు ఈ వేల్తో ఈ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అంటే దీనికి కూడా ఒక మూమెంట్ ఉంటుంది. ఇటువైపుతో ఇలా చేస్తున్నాం అంటే దట్ మీన్స్ ఇటు కూడా ఒక ఫోర్స్ అనేది ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. ద మూమెంట్ ఆఫ్ కపుల్ ఈజ్ ఏ నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ టూ మూమెంట్స్ ఆఫ్ ఏ, రెండు ఫోర్స్ల యొక్క నెట్ మూమెంట్ అనమాట. సో మూమెంట్ ఆఫ్ ఏ కపుల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ లొకేషన్ ఆఫ్ పాయింట్, ఒక పాయింట్ దగ్గర ఏ పర్టికులర్ లొకేషన్లో అయితే నేను ఎలా ఉంటాను అనేది ఉండదు. అబౌట్ ఈచ్ ఫోర్స్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ మూమెంట్, ప్రతి ఫోర్సు ఒక మూమెంట్ని క్రియేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ప్లేన్. ఓకేనా? ఎక్కడైనా సరే ప్లేన్లో ఎక్కడైనా అది కాన్స్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందా చెప్పాం కదా ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్ కింద వైల్ ఓపెనింగ్ ద లిడ్ ఆఫ్ ఏ బాటిల్ యొక్క మూత అనేది, లిడ్ అంటే మూతని మనం ఓపెన్ చేస్తున్నాం. వి అప్లై టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్, రెండు ఈక్వల్ అలాగే ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి ఆపోజిట్ సైడ్స్ మీద మనం అప్లై చేసాం మూతకి, అవునా కదా? ఆపోజిట్ సైడ్ అంటే ఇది ఇట్లా పెట్టుకుంటాం అంటే ఇది ఆపోజిట్ సైడేగా రెండు, అది ఓకేనా? సో ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ లిడ్ విత్ అవర్ ఫింగర్స్, దిస్ పెయిర్ ఆఫ్ ఎ ఫోర్సెస్ కన్స్టిట్యూట్ ఏ కపుల్. ఈ పెయిర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఏం క్రియేట్ చేస్తుంది అంటే కపుల్ అనమాట. రెండు క్రియేట్స్ ఏ టర్నింగ్ ఎఫెక్ట్ దేని మీద, లిడ్ మూత మీద. లిడ్ అయితే ఆటోమేటిక్ లిడ్ ఏమవుతున్నప్పుడు రొటేట్ అవుతుంది. సో ద మూమెంట్ ఆఫ్ ఏ కపుల్ ఈజ్ టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ పెయిర్ ఫోర్సెస్, రెండు ఫోర్సుల వల్ల మనకి పెయిర్ ఆఫ్ ఫోర్సెస్ వల్ల అది మూత తిరుగుతుంది, టర్నింగ్ ఎఫెక్ట్ అనేది కలిగి ఉంటుందని చెప్తాం. ఫార్ములా ఏంటి?
the product of the magnitude of one forces and the perpendicular distance between the lines of action. So moment of couple is equal to ఫార్ములా ఏంటమ్మా, magnitude of force into perpendicular distance between the two forces. అంటే ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతైతే డిఎన్తో రిప్రజెంట్ చేసాం కాబట్టి డిఎన్ పెట్టుకోండి. టార్క్ టవ్వే, ఇది కూడా టవ్తోనే రిప్రజెంట్ చేస్తాం. బట్ ద డిఫరెన్స్ ఏంటి అంటే ఇదేం మొమెంట్ ఆఫ్ కపుల్, ఇదేం కపుల్ రెండు ఫోర్సులు, అదేమో సింగిల్ ఫోర్స్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్లో. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఎస్ఐ యూనిట్ సేమ్ డిటవ్, ఫోర్స్కి న్యూటన్, డిస్టెన్స్కి మీటర్, న్యూటన్ మీటర్. ఓకేనా, ఇది మన కపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 3 మార్క్స్కి అనేవచ్చు. లేదా డిఫైన్ మొమెంట్ ఆఫ్ కపుల్, డిఫైన్ మొమెంట్ ఆఫ్ కపుల్ విత్ ఫార్ములా అని అనొచ్చు. లేదు మీ అదృష్టం బాగుంటే డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కపుల్ అని కూడా అనొచ్చు. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా చదవాలి, ఏది వదిలిపెట్టడానికి లేదు ఇది. లేదు 3 మార్క్స్కి ఇవ్వాలి అనుకుంటే డిఫైన్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్ రెండింటి యొక్క డెఫినేషన్ రాయమంటాడు 3 మార్క్స్కి. ఓకేనా, సో కాబట్టి జాగ్రత్త చదవండి. ఇది మనకున్నటువంటి సెకండ్ యూనిట్ థియరీ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్ యొక్క ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ దీంట్లోనే ఉంటాయి. సో మీరు చేసుకోవచ్చు, దీంట్లో ప్రాబ్లం లేదా ఆల్రెడీ చేసే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో కాబట్టి చేసుకోవచ్చు. ఏం డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మనం చేసిన అయినా మీకు ఎక్కడ అర్థం కాకపోయినా నేను చెప్తాను. ఓకేనా, సరే. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అంటే మీకు ఎక్కడ చేసి ఉండవు కాబట్టి నేను అవి చెప్పడానికి తీసుకున్నాను. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఈ యొక్క వీడియోలో మరి లెంగ్తీ అవ్వకుండా మరి ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతామో అన్ని ప్రాబ్లమ్స్ చెప్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా కావాలంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చెప్పేద్దాం. మొత్తం టోటల్ 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టోటల్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా, కాబట్టి 12 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తాను నేను. ఎవ్రీ ప్రాబ్లం చెప్తాను. ఓకేనా, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి దయచేసి ఒకసారి చూడండి. మరి క్యాలిక్యులేషన్స్ అంటారా, మీరు దాంట్లో మీరు చేసుకోండి. నేను ఫార్ములా వేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వదులుతాను. సో మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఉన్న క్యాలిక్యులేటర్ తీసి క్యాలిక్యులేటర్లో అవి ఎంటర్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో ఎంటర్ చేయండి. ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ 129 ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. ప్రతిదానికి ఆన్సర్లు ఉన్నాయి. ఆన్సర్ వచ్చిందా లేదా టాలీ చేసుకోవడం అంతే మీరు చేయాల్సింది. ఓకేమ్మా, సరే వెళ్ళిపోదాం ప్రాబ్లమ్స్లోకి. ఫస్ట్ ప్రాబ్లం, ఏ ఫోర్స్ ఆఫ్ 50 న్యూటన్స్. ఫస్ట్ ప్రాబ్లం జాగ్రత్త చదవండి. ప్రాబ్లం బాగా చదివితే మీకు ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, చూద్దాం ప్రాబ్లం అసలు ఏం చెప్తున్నాడు ఏంటి అనేది. ఫస్ట్ ప్రాబ్లం, ఏ ఫోర్స్ ఆఫ్ 50 న్యూటన్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ. 50 న్యూటన్స్ అనేటువంటి ఫోర్స్ అనేది దేని మీద, ఒక బాడీ మీద యాక్ట్ చేస్తుందంట. చేస్తున్నప్పుడు దాని యాంగిల్ ఎంత అంటున్నాడు, 30 డిగ్రీస్. యాంగిల్ ఎంతమ్మా, 30 డిగ్రీస్. విత్ ది హారిజాంటల్. మీకు ఏమని చెప్పాము ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో మీకు రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ అక్కడ చెప్పేటప్పుడు చెప్పాం, మీకు గుర్తుంటే. సరే చూద్దాం. అయినా ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, మనం ఆన్సర్ ఏం చేయాలి. ఏ ఫోర్స్ ఆఫ్ 50 న్యూటన్స్, ఎఫ్లో ఇచ్చాడు 50 న్యూటన్స్ అంట. యాంగిల్ ఎంత ఇచ్చాడు అదే మనం చూసుకోవాల్సింది, ఇంకేం అవసరం. 30 డిగ్రీస్. యాంగిల్ ఎంత ఇచ్చాడు, 30 డిగ్రీస్. దేంతో చేస్తున్నా అంటున్నాడు యాంగిల్, విత్ ది హారిజాంటల్. విత్ ది హారిజాంటల్. ఓకే అంటే చూద్దాం. ముందు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత మాత్రమే ఆ తర్వాత ముందుకెళ్ళాలి. ఇదే కదా మీ చెప్పింది, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్లో చెప్పాం, గుర్తుంటే. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ చెప్పేటప్పుడు చెప్పాను, జాగ్రత్త చూడండి. ఫోర్స్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు ఫోర్సు, ఫోర్స్ ఎఫ్లో ఇచ్చాడు కాబట్టి ఎఫ్ అని రాసుకున్నాం. ఎఫ్ ఎంత ఇచ్చాడమ్మా ఫోర్స్ అనేది, 50 న్యూటన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 50 న్యూటన్స్. మరి తర్వాత ఇంకేమన్నాడు, యాంగిల్ చేస్తుంది అన్నాడు. దేంతో చేస్తుంది అన్నాడు యాంగిల్, హారిజాంటల్తో చేస్తున్నాడు. ఫస్ట్ ప్రాబ్లం అదే కదా మీరు ఎంత చూసింది టెక్స్ట్ బుక్లో. హారిజాంటల్ అంటే ఏది, ఇదే కదా. హారిజాంటల్ అంటే ఏదమ్మా, ఇదేమో వర్టికల్ అంటాం, ఇదేమో హారిజాంటల్ అంటాం. హారిజాంటల్తో చేస్తుందంటే యాంగిల్ ఎంత, ఇక్కడ తీటా పెడతాం. ఎంత అంట తీటా అనేది ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ చేస్తుందంట. ఓకేనా, సో యాంగిల్ చేస్తుంది. చేసినప్పుడు ఏమని చెప్పాం మీకు ఆల్రెడీ చెప్పేటప్పుడు, ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి. తీటా ఎటువైపు అయితే యాంగిల్ చేస్తుందో,
ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ వెక్టార్స్లో ఫోర్స్ అనేది 2 వెక్టార్స్గా స్ప్లిట్ చేసింది ఇక్కడ మనకి. ఓకేనా. థీటా అనేది హారిజాంటల్తో చేస్తుంది అన్నాం. ఎటైతే థీటా హారిజాంటల్తో యాంగిల్ చేస్తుంది, యాంగిల్ ఎటువైపు అయితే చేస్తుందో అటువైపు మాత్రమే మనం ఏమని పెట్టుకుంటాం, కాస్ థీటా పెట్టుకుంటాం అని చెప్పాం. యాంగిల్ ఎటువైపు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్గా చేస్తుందంటే ఇక్కడ పెడతాం థీటా, మరి కాస్ థీటా ఎటు పెట్టాలి, ఇటువైపు పెట్టాలి. రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది మనకి సైన్ థీటా అయింది. ఇప్పుడు కాస్ థీటా ఎటువైపు వచ్చింది, థీటా ఎటువైపు అయితే అటు. దేంట్లో ఇచ్చాడు, ఎఫ్లో ఇచ్చాడు కాబట్టి ఎఫ్ కాస్ థీటా ఒకది, ఇది ఒక కాంపోనెంట్ ఇది. మరి రెండో కాంపోనెంట్ కళ్ళు మూసుకుని రాసేయచ్చు ఏమని, ఒక కాంపోనెంట్ థీటా ఎటువైపు చేస్తే అటువైపు కాస్ థీటా వచ్చిందని చెప్పావు. మరి రెండో వైపు ఏముంటుంది, ఇంకా ఎఫ్ సైన్ థీటా. ఓకేనా. ఇది మనకి డయాగ్రామ్ అర్థమైతే ఈజీగా చేసేసుకోవచ్చు, ఈజీగా చేద్దాం ప్రాబ్లం. ఓకే, ఏమన్నాడు ఇంకా దాని నుంచి, ఫైండ్ ది హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్. ఫైండ్ ది హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఏం కనుక్కోమన్నాడు, ఒకసారి టెక్స్ట్ బుక్ చూపిస్తాను మీకు. ఇది ప్రాబ్లం, ఇది కావాలంటే నోట్ చేసుకోండి. 30 degrees విత్ ది హారిజాంటల్, ఫైండ్ ది హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్. ఓకేనా. ఇంకో ఆన్సర్స్ ఇచ్చాడు, ఇవి రావాలి మీకు ఆన్సర్స్ చేస్తే. ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. ఓకే చూద్దాం. హారిజాంటల్ కాంపోనెంట్ అంటే హారిజాంటల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ ఎంతమ్మా, హారిజాంటల్ అంటే మనకి ఎటువైపు థీటా ఉంటుందో అటువైపే కదా. సరే ఎటువైపు థీటా అది మనకు దాని గురించి అనవసరం. హారిజాంటల్ అంటే ఇది డైరెక్షన్ ప్రకారం తీసుకుంటే హారిజాంటల్ అంటే ఇది, వర్టికల్ అంటే ఇది. మరి ఇటు థీటా ఇటువైపు తీసుకున్నాం కాబట్టి ఎంత ఉంది, ఎఫ్ కాస్ థీటా. ఏంటిది, ఎఫ్ కాస్ థీటా. సబ్స్టిట్యూట్ చేయండి. ఫోర్స్ ఉంది, థీటా ఉంది. ఎఫ్ అంటే ఎంత, 50 న్యూటన్స్ ఇచ్చేసాడు. 50 ఇంటూ కాస్ థీటా అంటే ఎంతమ్మా, 30 degrees. కాస్ 30 degrees. సో కాస్ 30 degrees అంటే తెలియాలా, ఎంత తీసుకోవచ్చు. కాస్ 30 అంటే √3/2 అవునా. సైన్ 30 అంటే 1/2. సో 50 ఇంటూ √3/2. సో 2 అనేది మనకి ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది, అవునా. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది మనకి ఇక్కడ, 25 టైమ్స్. 2 అనేది 50లో 25 2s 50 కదా, 25 ఇంటూ √3. సో 25 ఇంటూ √3 మిగిలింది. మరి 25 ఇంటూ √3 అంటే 25 ఇంటూ √3 వాల్యూ ఎంత, 1.732 తెలిస్తే. లేదు మీకు తెలియదు మేడం అంటే ఏం చేస్తారు అంటే క్యాల్సీలో √3 వాల్యూ ఎంత వేయండి, ఇది వస్తుంది మీకు 1.732. క్యాలిక్యులేట్ చేయండి. 25 ఇంటూ 1.732 వాల్యూ ఎంత మనకి, 43.3 న్యూటన్స్. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ వర్టికల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్ ఫార్ములా ఎఫ్ సైన్ థీటా అనే వర్టికల్ కాంపోనెంట్, ఎఫ్ సైన్ థీటాగా ఉంది. సో ఎఫ్ సైన్ థీటా, ఎఫ్ అంటే ఎంత, 50 న్యూటన్స్, అన్నిటికీ అదే 50 న్యూటన్స్. సైన్ థీటా అంటే ఎంత, అన్నింటికి అంతే 30 degrees. సైన్ 30 ఎంత అని చెప్పాము, 50 ఇంటూ సైన్ 30 1/2.